అనుకోవచ్చాను. రెండోది కేక్ ఎందుకు కట్ చేశారు, ఇదొకటి డౌట్. ఓకే, రెండోది విడాకులు తీసేసుకున్నాము, లేకపోతే అది విడాకుల కోసం అప్లై చేశాం కాబట్టి నేను వేరే పెళ్లి చేసుకోవచ్చు అని అంటూ ఉన్నారు ఆవిడ. లేదా మా ట్రైబ్లో ఆకు ఒక్క చేతిలో పెట్టి కూడా విడాకులు తీసేసుకోవచ్చు అన్న మాట కూడా అన్నారు ఆవిడ. నేను కూడా ఎస్టీ ఎరుకల వ్యక్తినే సార్. మా ట్రైబ్స్ లో అటువంటిది ఏం లేదు. ఎస్టీ మ్యారేజెస్ కానీ విడాకులు కానీ రెండు కూడా హిందూ సంప్రదాయ ప్రకారమే జరుగుతాయి. పెళ్లి కూడా హిందూ సంప్రదాయం. నేను కూడా లాయర్నే సార్. నేను కూడా లా చేశాను. నేను కూడా పర్వాల రామరెడ్డిలో ఐ కంప్లీట్ ఇన్ మై లా. ఐఎమ్ గోల్డ్ మెడల్ ఇన్ కాన్స్టిట్యూషన్ లా. సో నేను కూడా లా చదివాను. నేను ఎస్టీ లాస్ కూడా అన్ని చూశాను. ఎస్టీ మ్యారేజెస్ హిందూ సంప్రదాయం ప్రకారం జరుగుతాయి. విడాకులు కూడా మా దాంట్లో ఎరుకలలో కూడా విడాకులు కూడా హిందూ సంప్రదాయ ప్రకారమే జరగాలి. ఇది ఫేక్ డాక్యుమెంట్. ఇది క్రియేట్ చేసి తను ఏదో డమ్మీ బుకాయిస్తా ఉంది. అయితే ఇక్కడ ఇంకొకటి, సుభాష్ అనే వ్యక్తితో, పోతిరెడ్డి సుభాష్ రెడ్డితో నాకు పెళ్లి అయింది అంటూ ఆవిడ ఒక ఫోటో కూడా చూపించారు. ఒక చిన్న బిడ్డను ఎత్తుకుని ఆవిడ ప్రెస్ మీట్ లో ఒప్పుకున్నారండి, సుభాష్ రెడ్డితో నాకు పెళ్లి అయింది, సో ఈయనతో విడాకులు తీసుకున్నాను కాబట్టి నేను సుభాష్ రెడ్డిని పెళ్లి చేసుకున్నాను, ఆయనతో నేను బిడ్డను కన్నాను అని. అయితే సుభాష్ రెడ్డితో ఫోన్లో మాట్లాడితే ఆయన ఏమంటాడంటే, నాకు అసలు ఈవిడికి సంబంధమే లేదు, జస్ట్ అటెండర్గా నేను హాస్పిటల్లో సంతకం పెట్టాను, జస్ట్ నాకు విజయసాయిరెడ్డి దగ్గరికి ఆవిడ వస్తుంది కాబట్టి విజయసాయిరెడ్డి ద్వారా పరిచయం తప్ప నాకు ఇలాంటి సంబంధాలు లేదు, నాకు ఓన్ ఫ్యామిలీ ఉంది అంటూ ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో సుభాష్ రెడ్డి చెప్పింది నిజమా, మదన్మోహన్ గారు చేసిన ఆరోపణ నిజమా, శాంతి చెప్పేది నిజమా, ఏది కూడా ఎవరికి అర్థం కావట్లేదు. కాకపోతే ఈలోపు ఇవాళ ఉదయం నుంచి కొన్ని ఫొటోస్ బయటకు వచ్చినాయి. బహుశా ఈ ఫోటో చూపించడానికి నేను కూడా ఒక తండ్రినండి, నాకు కూడా పాప ఉంది, ఒక బిడ్డ ఉన్నాడండి. ఈ ఫోటోలో ఉన్న బిడ్డ ఎవరు, ఇతను ఆ బిడ్డను ఎందుకు ఎత్తుకున్నాడని ఇంకో తండ్రిని అడగటం అనేది నాకు సిగ్గుగా ఉంది నిజానికి. ఒకసారి ఈ ఫొటోస్ మీరు చూసారా? నేను మార్నింగ్ చూసాను సార్. నేను ఇన్ని రోజులు ఫొటోస్ కోసం ట్రై చేసిన దొరకలేదు. ఈయన ఎవరండి? సుభాష్, పోతిరెడ్డి సుభాష్. నేను కూడా నేను ఎప్పుడు చూడలేదు హానెస్ట్ గా. ఆ ఫోటోలో ఫస్ట్ అది అపోలో డాక్యుమెంట్స్ లో ఫస్ట్ టైం ఆయన పేరు చూశాను. ఆయన ఎప్పుడు కలవలేదు, కానీ ఫోన్ లో మాట్లాడాను. అతని పేరు ఉంది కాబట్టి తనకు ఫోన్ చేసి అడిగాను. ఇక్కడ హాస్పిటల్లో, బహుశా మీరు చెప్పిన అపోలో హాస్పిటల్లో డెలివరీ అయిన రోజు ఆ బిడ్డని ఇప్పుడు ఎత్తుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే వివాదాస్పదమై తండ్రి ఎవరో తెలియకుండా చిన్న బిడ్డని ఎత్తుకుని ఉన్న ఫోటో. ఈ ఫోటో చూస్తున్నప్పుడు ఒక బయట వ్యక్తి వచ్చి ఎత్తుకుంటున్నట్టు, అంటే ఎవరో బిడ్డను చూడటానికి వెళ్ళి ఎత్తుకున్నట్టుందా, కన్న తండ్రి ఎత్తుకున్నట్టు, నేను కన్నా నా బిడ్డ ఎత్తుకున్నట్టు అనిపిస్తుంది మీకు? ఇది సార్, ఇదైతే నేను కామెంట్ చేయలేను. ఎందుకంటే ఆల్రెడీ నేను ఆడియో విన్నాను కదా. ఆడియోలోనే కాంట్రాడిక్టరీ ఉంది. ఆడియోలో ఏమంటాడంటే, అసలు నేను ఐఎమ్ రెడీ ఫర్ ఎ DNA టెస్ట్, ఐఎమ్ రెడీ టు కమ్ టు ఎనీ కోర్ట్, ఆ బిడ్డకు నాకు ఎటువంటి సంబంధం లేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక్కడ చూస్తేనేమో కన్న తండ్రిలాగానే యాక్ట్ చేస్తా ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మీ కళ్ళల్లో కన్న బిడ్డని, నా బిడ్డ పుట్టాడన్న సంతోషం, ఆనందం, ఆత్మీయత, ప్రేమ, అనుబంధం, ఇంకేవేవో అవన్నీ కూడా క్లియర్ గా కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ సంథింగ్ అందంగా అలంకరించారు. బహుశా బిడ్డకి 6వ నెల 3వ నెల సంథింగ్ ఏదో ప్రోగ్రామ్ చేసినట్టున్నారు. ఇద్దరు చాలా అన్యోన్యంగా కనిపిస్తున్నారు ఇక్కడ ఈ ఫోటోలో. మీకు మళ్ళీ చెప్తున్నాయండి, చూసే జనం ముందు, ఎందుకంటే ఈ వీడియోని చాలా మంది చూస్తుంటారు. ఈ సందర్భంగా మీ వైఫ్ ఇంకొకళ్ళతో ఈ విధంగా ఉన్న ఫోటో చూపించి అడగటం అనేది తప్పు అసలు, నిజం చెప్పాలంటే సొసైటీలో. కానీ సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడండి ఇదేదో సత్యనారాయణ వ్రతం ఏదో చేస్తున్నట్టున్నారు. సౌసా ఇల్లు, కొత్త ఇల్లు ఏదో ఫ్లాట్ కొనుక్కున్నట్టున్నారు. అక్కడ పూజా కార్యక్రమం. రియల్ భార్యాభర్తలు ఎలా ఉంటారో అంతకంటే ఎక్కువ అన్యోన్యంగా ఇక్కడ కనపడుతూ ఉన్నారు. చక్కగా ఆయన పట్టు వస్త్రాల్లో ఉన్నాడు, పంచె వాటిలో ఉన్నాడు, ఆవిడ కూడా ఉన్నారు. నెక్స్ట్ ఈ ఫోటో చూడండి, ఆవిడ ప్రెగ్నెంట్. బహుశా మీరు అమెరికాలో ఉండి ఉంటారు. ఆ టైంలో ఆవిడ పచ్చ శారీ కట్టుకున్నారు, కడుపులో బిడ్డ ఉంది, ఆ బిడ్డ మీద ఊమి మీద ఆయన చేసి నా భార్య నా బిడ్డ అన్నట్టుగా కనిపిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే, ఈ ఫోటో చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్ మీకు? సార్ అదే సార్, ఈవెన్ స్టిల్ ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. ఫోటోలు చూస్తే ఒక విధం, ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఒక విధం. ఇప్పుడు మెడికల్ రికార్డ్స్ నాకు సంబంధం లేదంటాడు ఆయన. నేను అమెరికాకు నుంచి జనవరిలో వచ్చినప్పుడు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ విజయసాయిరెడ్డి గారే ఈ బిడ్డకు తండ్రి అని శాంతి నాకు చెప్పడం. ఈ కన్ఫ్యూజన్స్ ఎందుకు సార్? ఇప్పుడు ఆయన తండ్రి అయితే, ఇప్పుడు నిన్న శాంతి ప్రెస్ మీట్ లో శాంతి కలింగర్ గారు చెప్పారు, నా హస్బెండ్ ఆయన్ని పెళ్లి చేసుకున్నాను. అలాంటప్పుడు భర్త వచ్చి చెప్పాలి కదా. సుభాష్ రెడ్డి గారు నిజమైతే ఆయన ఉన్నారు కాబట్టి బయట వచ్చి, అవును నేనే తండ్రిని, ఐఎమ్ రెడీ ఫర్ DNA టెస్ట్ అని ముందుకు రావచ్చు. వస్తే ఈ ప్రశ్నకు, ఈ సమస్యకు సమాధానం దొరుకుతుంది. అప్పుడు పెద్ద ఆయన పేరు సుభాష్ రెడ్డి గారు ఒకవేళ బై మిస్టేక్ మీద తెచ్చినా కూడా శాంతి ఫస్ట్ అపాలజీ చెప్పాలి. తను నాకు చెప్పింది కాబట్టి నేను చెప్పాను. ఓకే సార్, ఇది సుభాష్ ఎపిసోడ్ పక్కన పెడదాం సార్. అంటే మీకు ఈ స్థాయిలో బయటకు వచ్చి న్యాయ పోరాటం చేయాలి, DNA టెస్ట్ అడగాలి, బేసిక్ గా ఒక తండ్రిగా మీ పరువు కూడా బయట పోతుంది ఆటోమేటిక్ గా. మీరు ఒక PhD చేశారు, US లో చేశారంటే అది ఆషామాషి వ్యవహారం కాదు, మీరు ఇంటలెక్చువల్ ఒక విధంగా. సో అలాంటి వ్యక్తి బయటకు వచ్చి భార్య గురించి చెప్పుకోవాల్సిన పరిస్థితి, బిడ్డల గురించి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు అంత నిర్ణయం తీసుకున్నారు? నా భార్య ఈ విధంగా నన్ను టార్చర్ చేయడం జనవరి నుంచి
పర్టికులర్గా ఇది అని మెడికల్ రికార్డ్స్ చూపించుంటే నాకు ఈ గొడవ ఉండేది కాదు. ఇప్పుడు ఈ సుభాష్ రెడ్డి అనేది తను చెప్పలేదు. నన్ను 4 నెలలు 5 నెలలు టార్చర్ పెట్టిన తర్వాత ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక నేను వైజాగ్ హాస్పిటల్కి, అపోలో హాస్పిటల్కి నేను తెచ్చుకున్నాను ఈ తండ్రిగా. తెచ్చుకుంటే నాకు తెలియదు సుభాష్ ఎవరు అని. చూపించారా? చెప్పాను, ఆమెకు తెలుసు. అలా నేను అక్కడికి వెళ్తానే అంటే చెప్పకుండా వెళ్ళాను హాస్పిటల్కి, తెచ్చుకున్నాను. తర్వాత ఆమె చెప్పలేదు ఎప్పుడు నాకు సుభాష్ అని. ఇక్కడ ఒక పేరు ఉంది కాబట్టి నేను ఇండైరెక్ట్ గా క్వశ్చన్ అడిగాను, సుభాష్ ఎవరు అని. ఫ్రెండ్ అనింది నాతో స్టార్టింగ్ లో. ఫ్రెండ్ అయితే ఇట్లా సైన్ పెడతాడమ్మా ఫాదర్, ఏమో మాకు తెలియదు అని ఆమె కూడా అలాగే చెప్పింది స్టార్టింగ్ లో. కానీ అన్నిటికీ కాంట్రాడిక్టరీగా మొన్న 3 days కింద అతనే నా హస్బెండ్ అని ఇప్పుడు ఫోటోలు కూడా రిలీజ్ చేస్తా ఉంది. సో ఇందులో ఏది, నాకు 2 ఆడపిల్లలు సార్, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, పాపలు. ఇది టెక్నికల్ ఇష్యూ ఇది. ఇప్పుడు పోనీ సుభాష్ రెడ్డి గారు నిజమైతే సుభాష్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఉంటుంది. నేను కూడా మాట్లాడాను, రికార్డు కూడా మీరు వినిపించారు. రికార్డులోనే నేను ఫాదర్ కాదంటాడు. ఇప్పుడు ఆయన కూడా బయటకు వచ్చి నేనే ఫాదర్ని, అవును శాంతి చెప్పినట్టు నేనే ఫాదర్ని, ఫోటోస్ చూపిస్తుంది. ఐఎమ్ రెడీ ఫర్ DNA టెస్ట్. DNA టెస్ట్ చేసి ఆ బిడ్డకి నేనే తండ్రి ప్రూవ్ చేసుకుంటాను, ధైర్యంగా ముందుకు రావచ్చు. ముందుకు మరి ఆయన ఎందుకు రాలేకపోతున్నాడు నాకు అర్థం కావట్లేదు. కానీ సుభాష్ రెడ్డితో అటాచ్మెంట్ కానీ, సుభాష్ రెడ్డి ప్రస్తావన కానీ మీరు ఆవిడే కలిసి ఉన్నప్పుడు అంటే 2022 మీరు మళ్ళీ అమెరికాకి వెళ్లే వరకు కూడా ఎప్పుడు లేదుగా? ఎప్పుడు అసలు ఆ పేరే తెలియదు నాకు. అసలు పోతిరెడ్డి సుభాష్ ఎవరు కూడా తెలియదు, ఆమె ఎప్పుడు చెప్పలేదు నాకు. మీకు అనుమానం విజయసాయి రెడ్డి మీద? అది ఎప్పుడు తను చెప్పింది. నేను జనవరిలో వచ్చాను, వచ్చిన తర్వాత ఫస్ట్ 12 months నా బేబీ అని చెప్పింది. ఫస్ట్ 12 months కడుపులో పడ్డప్పటి నుంచి చెప్పింది ఆమె. అంటే ఆమె చెప్పింది నేను అనుకుంటాను ఆటోమేటిక్ గా. కడుపులో పడ్డప్పటి నుంచి 9 నెలలు, తర్వాత డెలివరీ 3 నెలలు, మొత్తం 12 నెలలు నా బిడ్డనే. తను అలాగే చెప్పింది, నేను అదే జరిగింది కూడా. ఇంకా అమెరికా నుంచి ఒక 2-3 months వస్తాననగా తను నీ బిడ్డ కాదు IVF అని అందరికి చెప్పడం మొదలుపెట్టి, నాకు చెప్పట్లేదు, నా ఫ్రెండ్స్కి చెప్పడం మొదలుపెట్టి. ఇది కడుపులో ఇప్పుడు పుట్టిన బిడ్డ, మదన్ బిడ్డ కాదు, నేను IVF చేయించుకున్నాను, నాకు మదన్ అంటే ఇష్టం లేదు, IVF చేయించుకున్నాను అందరికి చెప్పడం. వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి మదన్ ఇలా అంటుంది శాంతి అని వాళ్ళు చెప్తారు. నేను శాంతిని ఏంటమ్మా ఇలా చెప్తున్నావు అని, అవును అంటే నాకు ఇష్టం లేదు, నేను IVF చేసుకున్నాను అంటది. ఇదేంటిది? నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, ఆయన IVF నీకు ఎవరు చేశారు ఇండియాలో? నా పర్మిషన్ నీకు ఎవరు చేస్తారు? హస్బెండ్ పర్మిషన్ కూడా IVF ఎలా చేస్తారు? ఇది పాసిబుల్ కాదు. IVF అంటే మీకు స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంటేను, మీలో ఏమైనా లోపం, మీలో వల్ల బిడ్డలు పుట్టకపోతేను IVF కి వెళ్ళటం ఏదో నాన్న తిప్పులు పడుతుంది. అలాంటిది ఏం లేదు. అలాంటిది ఆరోగ్యవంతులు 2 కవల పిల్లలు, నాకు 2 కవల పిల్లలండి. సో ఈ కన్ఫ్యూజన్ నాకు అర్థం కాలేదు. పోనీ IVF చేయాలని హస్బెండ్ పర్మిషన్ ఉండాలా? హస్బెండ్ పర్మిషన్ కూడా ఏ హాస్పిటల్ చేస్తా చేయదు. సో నేను ఇండియాకి వచ్చిన తర్వాత అమ్మ IVF డాక్యుమెంట్స్ చూపించంటే తన IVF డాక్యుమెంట్స్ ఏదో చూపించింది, ఫేక్ డాక్యుమెంట్స్ అవి ఇట్లా ఈ 2016 డాక్యుమెంట్. అవి నా IVF నేను క్రాస్ వెరిఫై చేసుకుంటాను కదా, చేసిన IVF డాక్యుమెంట్స్ కాదు అని నాకు క్లియర్గా అర్థమే. అంటే బిడ్డ పుట్టింది, నువ్వు వచ్చి తండ్రిని చూడాలని ఫోన్ చేయలేదని? బిడ్డ నేను అప్పటికి అమెరికాలో ఉన్నాను. పోయిన ఇయర్ 2023 April 15 బేబీ పుట్టాడు. నేను వచ్చి చూసుకుంటానమ్మా, ఒక వీక్ అంటే వద్దు రావద్దు ఇప్పుడు అనింది. ఎందుకంటే నువ్వు డిసెంబర్లో వస్తున్నావు కదా, ఒక 6 నెలలు కదా, ఒక 1 week కోసం వస్తున్నావు. డిసెంబర్లో నేను చెప్పాను, డిసెంబర్లో కోర్స్ అయిపోతా ఉంది, పర్మనెంట్గా వచ్చేస్తున్నాను అని చెప్పాను లాస్ట్ ఇయర్. అంటే ఎలాగో డిసెంబర్ వస్తున్నావు కదా, ఇంకా రావద్దులే అనింది. సరే నువ్వు ధైర్యంగా ఉంటా పర్లేదు, ధైర్యంగా ఉంటానంటే డిసెంబర్లోనే వస్తానని చెప్పాను. నేను ఆ డిసెంబర్లో వచ్చాను. డిసెంబర్ అంటే జనవరి, ఈ 2024 జనవరి. వచ్చిన తర్వాత అమ్మ నువ్వు వచ్చే ముందు అందరికి చెప్పావు కదా IVF అని, నేను 2-3 months ల్యాండ్ అయ్యి ముందు చెప్పావు కదా, IVF అయితే డాక్యుమెంట్స్ చూపించు అన్నాను. డాక్యుమెంట్స్ చూపించట్లేదు. అట్లా ఒక 1 month సతాయించింది. ఆ తర్వాత IVF, అవును IVF నేను పెద్ద పర్సన్తో చేయించుకున్నాను. ఎవరు ఆ పెద్ద పర్సన్ అని? పెద్ద పర్సన్స్ అని. సరే ఎవరు పెద్ద? విజయసాయి రెడ్డి సార్. సార్కి పిల్లలు లేరు, మగ బిడ్డడు కావాలా, నేను IVF చేసుకున్నాను, డోన్. సరే అలాగే చేసుకున్నాను. హాస్పిటల్ చూపించు, అక్కడ తీసుకెళ్ళి. అంత పెద్ద పర్సన్ పేరు ఎట్లా బయటకు వస్తుంది? పేరు రాలేదు, పేరు రాదు, అది పేరు లేకుండా చేశాము. సరే హాస్పిటల్ చూపించాను, అది చూపించదు. సరేనమ్మా ఇంత చేస్తున్నావు, ఇప్పుడు నేను ఎలా నమ్మాలి అంటే, నేను చెప్పింది నమ్ము, నా మాట నమ్ము అంటది. అట్లా నమ్ముతాను? నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నాకు టెక్నికల్గా కావాలి క్లినికల్ రిపోర్ట్. అంత అయిపోయిన తర్వాత ఇట్లా ఒక 1 month అయిపోయిన సెకండ్ మంత్ చెప్తుంది, అవును ఫిజికల్ ఇంటర్ కోర్స్ చేశాను పెద్ద ఆయనతో. ఏం చేసుకుంటావు? విజయసాయి రెడ్డి సార్ తోటి ఫిజికల్ ఇంటర్ కోర్సులో ఏం చేస్తావు అంటది. ఇదేం పాయింట్ అమ్మా? సరే ఏం చేస్తావు అంటే, ఇప్పుడు నువ్వు ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ చేసావు, నాకైతే నా పిల్లలకు నాకు న్యాయం చేయి, నీ వల్ల నేను నీకు ఏలుకోలేను, ఇతను ఉండదలుచుకోవట్లేదు, నీకు డైవర్స్ ఇచ్చేస్తాను, మీ చెవులో కంట షేర్ చేస్తాను. ఇప్పుడైతే పెద్ద అయితే అడగలేను, నా దగ్గర ఎవిడెన్సెస్ లేవు, నువ్వు చెప్తుంది నేను నమ్ముతున్నాను, ఎవిడెన్సెస్ లేవు, నీకు డైవర్స్ ఇచ్చేస్తాను, నాకు నా పిల్లలకు నాకు న్యాయం చేయి మోరల్గా ఫైనాన్షియల్గా. ఎందుకంటే నాకు 42 ఏళ్ళు, ఈ వయసులో నాకు ఏదో న్యాయం చేస్తే నీకు ఇది పెట్టా, ఇది విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోతానని నేను చెప్పాను. లేదు నీకేమి ఇవ్వను, నువ్వు మ్యూచువల్గా సైన్ పెట్టి వెళ్ళిపో, నీ పిల్లలు కూడా నేను చూసుకుంటా, ఆడపిల్లలు కూడా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళిపో అంటాను. నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి? నాకు పెళ్ళై 11 ఏళ్ళు అయింది, నాకు 2 ఆడపిల్లలు, పిల్లలను వదిలేసి నేను తప్పు చేయకుండా నా పిల్లలను వదిలేసి నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కాదండి, అంటే మీరు విజయసాయి రెడ్డితో నేను ఇంటర్ కోర్స్ చేస్తే విజయసాయి రెడ్డికి ఆ బిడ్డ పుట్టాడని మీకు డైరెక్ట్ గా చెప్పేసినప్పుడు మీరు అడగలేదా? ఏంటి విజయసాయి రెడ్డితో నీకెట్లా, నీకు నీ తండ్రి వయసు అయింది,
68 ఏళ్ళు 69 ఏళ్ళు వయసు ఆయన. మీ వైఫ్ అంతా కలిపి 35 ఏళ్ళు నాకు తెలిసి, మీరు 42 అంటున్నారు, 37 ఏళ్ళు. సో ఇంత సగం డబుల్ ఆమె చెప్తూ అదే అడిగాను ఆమె అంటే అప్పటికే 2020లో తనకు విశాఖపట్నంలో జాబ్ వచ్చింది. 2020-21 నేను ఇక్కడే ఉన్నాను, ఇండియాలో ఉన్నాను. నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను, ఆమె వైజాగ్లో జాబ్ చేస్తా ఉంది. నేను ఎవ్రీ వీక్ తన స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎవ్రీ వీక్ వచ్చి వెళ్ళేవాడిని, అక్కడికి వైజాగ్ వెళ్ళేసి వచ్చేవాడిని. అప్పటికే సుభాష్ రెడ్డి సార్ పరిచయం ఆయనకు, నాకు కూడా పరిచయం చేసింది 2021. నేను అప్పటికి 4 సార్లు కలిశాను కూడా సార్ని, నేను అమెరికా వెళ్ళే లోపల 4 సార్లు కలిశాను కూడా. సో సారు నాకు మంచి హెల్దీ వాతావరణంలో పరిచయము, నేను కూడా సార్కి పరిచయము. సో నేను ఎప్పుడు కూడా తప్పుడు ఆలోచనలు చూడలేదు, తను కూడా తప్పుడు ఆలోచన ఎప్పుడు ప్రజెంట్ చేయలేదు నాకు. కానీ సారు నాకు ఏమంటారు అమెరికాకి వెళ్ళేటప్పుడు కొంత హెల్ప్ కూడా చేశారు, ఫైనాన్షియల్ కాదు, మామూలు డాక్యుమెంటేషన్ విషయంలో, స్కాలర్షిప్ విషయంలో హెల్ప్ కూడా చేశారు. సో స్టిల్ హ్యావ్ ఎ గ్రేట్ రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్, అందులో డౌటే లేదు. కానీ ఈ మధ్యలో ఈ అమెరికా ఈ 2 నెలలు 22-23 అమెరికాలో ఉంది కదా, ఈ మధ్యలో 2 సార్లు వచ్చాను. ఈ 2022లో 2 సార్లు వచ్చాను, 23లో రాలేదు, 2022లో 2 సార్లు వచ్చాను, రప్పించారు నన్ను. 2020 నేను జనవరిలో వెళ్తే సెప్టెంబర్లో 1 వీక్ కోసం రప్పించారు ఇక్కడికి, బలవంతంగా రప్పించింది శాంతి. తనే టికెట్ బుక్ చేసి బలవంతంగా రప్పించింది ఇక్కడికి. మనం విల్లాగా ఉంటున్నాము, దాంట్లో మనకు డిస్కౌంట్లో విజయసాయి సార్ ఇప్పిస్తున్నారు. దాంట్లో అది 3-4 కోట్లు ఉంటుంది, కానీ కొద్దిగా డిస్కౌంట్లో మనకు 2.5 crores వస్తుంది. దాంట్లో నీకు నాకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. పిలిపించింది, ఒక 1 crore ప్యాకెట్ బ్యాగ్ మోయించింది వైజాగ్లో, ఎవరి దగ్గర బిల్డర్ దగ్గర పోయి తీసుకురాపంటే తీసుకొచ్చాను. తర్వాత నెక్స్ట్ డే వైజాగ్ నుంచి హైదరాబాద్కు ఫ్లైట్ బుక్ చేసింది, శంషాబాద్లో దిగాను. పక్కనే సార్ ఇల్లు ఉంటుంది, విజయసాయి సార్ ఇల్లు, ఇంటికి వెళ్ళింది. అక్కడ సునంద మేడం ఉండే, ఒక ప్యాకెట్ ఇచ్చింది. శాంతి చెప్పింది నాకు దాంట్లో ఒక 60 లక్షలు ఉంటుంది. మేడం కూడా బ్యాగ్ చూసుకుంటే ఓపెన్ చేసి బ్యాగ్ చూశాను, అమౌంట్ ఉంది, కౌంట్ అయితే చేయలేదు, అమౌంట్ ఉంది చూశాను. బ్యాగ్ తీసుకొని బై కార్ మళ్ళా వైజాగ్ వెళ్ళి శాంతికి ఇచ్చేసాను. విల్లా కొన్నది వైజాగ్లో, విజయవాడలో విల్లా కొన్నారు. ఎక్కడండి? తాడేపల్లి. ఏది మన జగన్ గారి ఇంటి వెనకాల తాడేపల్లిలో, అది ఏమంటుందండి, కుంచనపల్లి అంటారు, ఆ ఏరియాలో. అంటే కేఎల్ యూనివర్సిటీ పక్కన. ఓకే, ఆ డబ్బులు విజయసాయి రెడ్డి గారి వైఫ్ సునంద గారు ఇచ్చారు మీకు క్యాష్? అంటే శాంతి గారు పంపించారు నాకు, ఎవరెవరికి ఇచ్చారు నాకైతే తెలియదు. నా భార్య ఏదైతే చెప్పిందో అక్కడ పోయి తీసుకురా సార్, అక్కడ పోతానే బ్యాగ్ ఇచ్చి తీసుకొని వచ్చి శాంతి. విజయసాయి రెడ్డి గారి వైఫే ఇచ్చారు? అవును, సునంద రెడ్డి గారు ఇచ్చారు, వాళ్ళ ఇంట్లో ఫామ్ హౌస్ శంషాబాద్లో తీసుకొచ్చి శాంతికి ఇచ్చాను. నన్ను పిలిపించిన రిజిస్ట్రేషన్ ఇచ్చాను, నా పేరు మీద రిజిస్ట్రేషన్ జరగలేదు అప్పుడు. అంటే నా పేరు అంటే మా ఇద్దరి పేరు మీద ఏం జరగలేదు. ఏదో అమౌంట్ అడ్జస్ట్ కాలేదు, నేను వెళ్ళిపోయాను. కానీ ఆ వచ్చినప్పుడు ఆ 1 వీక్లో శాంతితో నేను ఫిజికల్ ఇంటర్ కోర్స్ జరిగింది. 1 వీక్ వచ్చాను కదా అమెరికా నుంచి, రప్పించారు టికెట్లు. నేను వెళ్ళిన కొన్ని రోజులకే శాంతి అన్నది ఐఎమ్ కన్సీవ్డ్ అనేది. కొన్ని రోజులకు కన్సీవ్డ్ అంటే ఓకే, కన్సీవ్డ్ మంచిదే కదా, ఉండని అన్న. కానీ నాకు మొన్న జనవరిలో తెలిసింది ఏంటంటే, అప్పటికే ఈ డేట్ చూసారా, LMP లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్, అప్పటికే జూలై 28కి అమ్మాయి కన్సీవ్డ్. అంటే నేను ఆ 1 వీక్ వచ్చేసరికి తనతో ఫిజికల్ రిలేషన్ జరిగేటప్పటికే తన కడుపులో 2 months బేబీ ఉంది, ప్రెగ్నెంట్ లేడీ. అంటే 8 weeks బేబీ, 2 months అంటే 8 weeks బేబీ. అది నాకు తెలియదు. సో నాకు మొన్న జనవరిలో తెలిసింది. అందుకే మీరు చూడండి, నేను సెప్టెంబర్లో వస్తే బేబీ డెలివరీ అయింది ఏప్రిల్లో. సెప్టెంబర్లో వచ్చాను, బేబీ డెలివరీ అయింది ఏప్రిల్లో. నా లెక్కను చూస్తే అది 7 months, ఈ లెక్కను చూస్తే అది 9 months. సో నాకు అర్థమైంది ఏంటంటే, టెక్నికల్ ఈ రిపోర్ట్ తీసినప్పుడు అపోలో హాస్పిటల్ నుంచి ఈ రిపోర్ట్ తీసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఆ బేబీ నా బేబీ కాదు, టెక్నికల్ గా అక్కడ డౌట్ వచ్చింది. సో ఇది జరిగింది. సో ఇప్పుడు నేనేమడుగుతున్నానంటే శాంతిని, అమ్మ ఆ బేబీకి తండ్రి ఎవరో చెప్పు, ఎందుకంటే ఫ్యూచర్ కాంప్లికేషన్స్ కన్ఫ్యూజ్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఆ బేబీకి తండ్రి ఎవరు తెలియకపోతే, రేపొద్దున ఆ బేబీకి నిజమైన తండ్రి ఎవరు యాక్సెప్ట్ చేయకపోతే, ఆ బేబీ నా దగ్గరకు వస్తే మళ్ళీ ఒక 10 ఏళ్ల తర్వాత, డాడీ నువ్వే మా అమ్మకి హస్బెండ్వి, నువ్వే నాకు తండ్రివి అని వస్తే నేనేం చేయాలి? అప్పుడు నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నేను నా ఆడపిల్లలకు ₹1-5 సంపాదించుకుంటాను. ఇప్పుడు ఆ పిల్లోడు వచ్చి క్లెయిమ్ చేశాడు అనుకోండి, టెక్నికల్ గా లీగల్ గా ఐ కెనాట్ ఆన్సర్. అంటే నిన్న మీరు ఒక సంచలనమైన ఆరోపణ చేశారండి, శాంతి గారు విజయసాయి రెడ్డి గారి ఆ బిడ్డకు భర్త అయి ఉంటాడు అనడానికి ఒక రీజన్ చెప్పారు. ఏంటంటే, విజయసాయి రెడ్డి గారికి ఆడపిల్ల ఉంది కాబట్టి మగపిల్లాడు కావాలనుకుంటున్నారు. అది శాంతి చెప్పింది. చెప్పండి మీరు కంటిన్యూ చేయని చెప్తాను. అదే శాంతి నాకు చెప్పింది ఏంటంటే, నాకు మగపిల్లలు లేరు, విజయసాయి రెడ్డి సార్ మగబిడ్డ కావాలని అన్నాడు కాబట్టి నేను కనిపెట్టాను ఆయనకు అని చెప్పి తను చెప్పిందే నేను మీడియాకి చెప్పాను. తను చెప్పిందే నేను చెప్పాను. తర్వాత ఆయన ఏమన్నదంటే, తను నన్ను కన్విన్స్ చేయనుకో మరి ఎలా, ఆమె చెప్పింది తను ముసలాయన కాబట్టి 10 ఏళ్ళలో చచ్చిపోతాడు, 10-15 ఏళ్ళలో ఎంత కొంత పిల్లోడికి వస్తుంది, మనకు వస్తుంది, తనే చెప్పి. సార్ ఇప్పుడు మీరు వెల్ ఎడ్యుకేటెడ్, చాలా తెలియగల వ్యక్తి, ఆవిడే లేకపోతే అసిస్టెంట్ కమిషనర్ స్థాయికి ఎందుకు వస్తుంది? ఈ స్థాయిలో నేను వేరే వ్యక్తితో, విజయసాయి రెడ్డి లాంటి ఒక ఎంపీతో
ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నాను, ఆయనకి బిడ్డ కనిపెడుతున్నాను అని భర్త అయిన మీ దగ్గరికి వచ్చి ఆవిడ డైరెక్ట్గా చెప్పినప్పుడు మీరు ఆవిడ్ని చెప్పలేదు, ఇది తప్పు కదా నువ్వు చేస్తున్నది అంటే ఆల్రెడీ అయిపోయింది. అంటే నేను ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ బేబీ ఇదంతా తెలిసేసరికి బేబీకి సంవత్సరము 4 నెలలు. బేబీని చంపలేను చెప్తున్నా. బేబీని తల్లి బిడ్డను వేరు చేయలేము, భార్యను చంపుకోలేము, బిడ్డను చంపుకోలేము. అంతే కదండి, భార్యను చంపుకుంటే నా ఆడపిల్లలకు బిడ్డకు అన్యాయం అవుతుంది. తల్లి బిడ్డను వేరు చేయలేము, నేను చచ్చిపోలేను. ఆ బిడ్డను ఎత్తుకున్నారండి మీరు ఒకసారి? నాకు ఫస్ట్ వచ్చిన వెంటనే ఐవీఎఫ్ అనింది కాబట్టి ఎత్తుకున్నాను, ముద్దు పెట్టుకున్నాను ఫస్ట్ రోజు. ఎప్పుడైతే నేను ఫస్ట్ రోజు వైజాగ్ వచ్చాను కదా, అమెరికా నుంచి వచ్చినప్పుడు హోటల్కి వచ్చింది, హోటల్కి దేవుంది, హోటల్కి వచ్చాను. బాబును ఐవీఎఫ్ అంటే అన్నుండి ఉన్నారు కాబట్టి తండ్రి ఎవరో తెలియదు, బిడ్డే, ప్రాణమే. సో దైవస్వరూపం కాబట్టి ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాను. కానీ అప్పుడు ఏం చేసిందంటే అమ్మాయి, నువ్వు సెప్టెంబర్లో వచ్చినప్పుడు నాతో కలిసినప్పటికే నా కడుపులో 2 months బేబీ ఉందన్నట్టు ఒక డాక్యుమెంట్ చూపించింది. అంటే ఏజ్ ఆఫ్ ద బేబీ అని ఒక డాక్యుమెంట్ చూపించింది. సో దాన్ని బట్టి ఇక పక్క కన్ఫర్మ్ నా బిడ్డ కాదు. ఇప్పుడు డౌట్ ఏంటంటే ఐవీఎఫ్ చూపించకుండా అది చూపించింది. అది చూపించేసరికి నా బిడ్డ కాదని దింపాను. ఇప్పుడు నా ఏమంటే ఐవీఎఫ్ చూపించు, అన్నోన్ డోనర్ 50% ఛాన్స్ ఉంది, నేను యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్. ఎందుకంటే అన్నోన్ డోనర్ కదా, ఎవరో తెలియదు, అసలు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఎందుకు చేసావు, నాకు చేత కాక కదా, నాకు ఐఎమ్ ఏ కేపబుల్ పర్సన్. అంటే నాకు పిల్లలు లేరు అనేది కాదు కదా, నాకు పిల్లలు ఉన్నారు, మన ఇంకా పిల్లలు కూడా పుడతారు కావాలంటే. ఎందుకు చేసావు ఇది, ఐవీఎఫ్ డాక్యుమెంట్ చూపించదు. సో ఇటువంటి సంక్లిష్టమైన పరిస్థితిలో నేనేమంటానంటే, నాకు క్లినికల్గా ఆ బాబుకి తండ్రి ఎవరో నాకున్న డౌట్స్ ఆమె చెప్పిన ప్రకారమే, ఆమె చెప్పిన పేర్లను బట్టే చెప్తున్నాను నేను. ఆమె చెప్పిన పేర్లను బట్టి విజయసాయిరెడ్డి సారు, తర్వాత మెడికల్ రికార్డ్స్ ప్రకారం పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు, మీరు అవసరం అనుకుంటే నన్ను పిలిచిన ఐఎమ్ రెడీ ఫర్ డిఎన్ఏ టెస్ట్. ఈ ముగ్గురికి టెస్ట్ చేసి ఆ బేబీకి రేపు వచ్చే భవిష్యత్ కాలంలో గౌరవంగా ఈ సభ్య సమాజంలో బతకాలంటే ఆ బేబీ ఓరల్గా కాకుండా క్లినికల్గా ఈయన నా ఫాదరు అని ఒకటి ఉంటే ఆ బాబు కూడా ధైర్యంగా చెప్పుకోగలరు. ఇప్పుడు ఓవరాల్ గా మీరు మీడియా ముందు అడుగుతున్నారు, డిఎన్ఏ టెస్ట్ చేయించండి అని లీగల్ గా కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారా? ఉన్నాం. చేస్తారా పిటిషన్? ఎందుకంటే విజయసాయిరెడ్డి డిఎన్ఏ టెస్ట్ కి రమ్మంటే ఓవరాల్ గా పిలిస్తే రాడు, ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందు మాట్లాడినా రాడు. కోర్టుకు వెళ్లి కోర్టు ఆదేశాలతో రావాలి. మీరు లాయర్ కాబట్టి మీకు ఆటోమేటిక్ తెలుసు ఆ సెక్షన్స్ ఇవన్నీ కూడా. ఇన్ కేసు రేపు డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ లో మీకే పాజిటివ్ వచ్చింది, మీ బిడ్డే అని తెలిసింది, ఇప్పుడు ఆ బిడ్డను మరి తెచ్చుకుంటారు? పొరపాటున కాదు, వచ్చింది అనుకున్నాం. 100% రాదు. ఒకవేళ వస్తే మానవతా దృక్పథంతో కంపల్సరీగా బాబుని యాక్సెప్ట్ చేస్తాం. 100% రాకూడదు, సైన్స్ ప్రకారం రాకూడదు. ఎందుకంటే ఇండియాలో లేను అసలు ఆ టైంలో. అంటే సార్ ఇప్పుడు ఆవిడ మీరు 2020 నెల క్రితమే అంటున్నారు మీరు. సరే ఆవిడ వేరే వాళ్ళతో బిడ్డను కానీ కొద్ది వదిలిచ్చేసుకుందాం అనుకున్నారు, మ్యూచువల్ విడాకులకు డైవర్స్ కోసం సంతకం పెట్టారు. మీరు విడాకులకు ఇవ్వడానికి సిద్ధమైపోయారు కదా, విడాకులు ఇచ్చేసేయండి. ఆవిడ ఎవరితో తిరిగితే ఎవరితో బిడ్డలు కంటే మీకు ఎందుకు అనవసరం కదా? కరెక్ట్ సార్. ఒకవేళ నాకు పిల్లలు లేకపోతే వదిలేసేవాడిని. నాకు ఇద్దరు ఆడపిల్లలు, ఆడపిల్లల తండ్రి నేనే, తల్లి ఆమె. నేను అదే అంటున్నాను, ఫ్యూచర్ కాంప్లికేషన్స్ కన్ఫ్యూజన్స్ రాకుండా ఉండాలంటే ఇప్పుడు ఆ బాబుకి డిఎన్ఏ టెస్ట్ చేసి అసలు ఆ రిపోర్ట్ తీసుకుంటే ఆ బాబుకి సేఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబుకి సేఫ్ అండి. ఇప్పుడు కాకుండా ఓ 10 ఏళ్ల తర్వాత కాంప్లికేషన్ ఇంకెక్కువ ఉంటాయి. 10 years తర్వాత కాంప్లికేషన్ ఇంకెక్కువ ఉంటాయి. బాబుకి ఉంటే మీకు నాకుంటే బాబుకు ఉంటాయి. అందుకే అదేదో ఇప్పుడే చేసేస్తే సమస్య ఉండదు. ఇప్పుడే చేసేస్తే ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా, అసలు మేము అందరం ఆలోచించేది ఏంటంటే, ఇవాళ మేము ఓకే సెన్సేషన్ కోసం వార్తల కోసం మేము ఇంటర్వ్యూ చేస్తాం, మీతో ఏదో మాట్లాడిస్తూ ఉంటాం, బ్రేకింగ్ చేస్తూ ఉంటాం, హడావిడి చేస్తూ ఉంటాం. అది మా బిజినెస్ లేదా మా ఇదో అనుకున్నాం. కానీ మేము అందరం ఆలోచిస్తున్నది ఏంటంటే మీ ఇద్దరు ఆడపిల్లల గురించి. మీ తండ్రిగా మీరు ఎలా ఆలోచిస్తున్నారు, మేము కూడా అంతగా ఆలోచిస్తున్నాం. ఆ పిల్లలిద్దరు అడుగుతున్నారండి, ఏంటి నాన్న చూస్తే ఇలా టీవీలో కనపడుతూ ఉన్నాడు, అమ్మ చూస్తే పట్టించుకోవట్లేదు. ఇప్పుడు అమ్మ దగ్గర ఉన్నారండి పిల్లలిద్దరు, మీ దగ్గర ఉన్నారు? హైదరాబాద్ హాస్పిటల్ పెట్టాను, హైదరాబాద్ పెట్టాను. వాళ్ళ గార్డియన్ మీరు ఉన్నారా ఆవిడ? ఇంకా వీఆర్ నాట్ లీగల్ డైవర్స్ కాదు, ఇద్దరం చేస్తున్నాం. వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి ఇద్దరం చేస్తున్నాం. పిల్లల బాధ్యత ఇద్దరిది కదా, ఇద్దరు చేస్తున్నాం. ఇప్పుడు పొరపాటున ఈ దరిద్రం అంతా ఆ పిల్లలు ఎక్కడ చూసే పరిస్థితి లేదు కదా, హాస్టల్లో ఉన్నారు కదా, మోస్ట్లీ చూడకపోవచ్చు. ఒకవేళ చూసినా వాళ్ళకి అంత అర్థమయ్యేంత ఏజ్ ఏం కాదని అనుకుంటున్నా. 9 years వాళ్ళు. ఇప్పుడు 9 years అంటే కాస్త ఆలోచన ఫోన్ చేసి అడగటం కానీ అట్లా ఇంతవరకు ఏం జరగలేదు. అంటే రెగ్యులర్ కనెక్షన్ మీతో ఉంటుందండి, మదర్తో ఇద్దరితో మాట్లాడుతున్నారు. ఈ 2 రోజులు మాట్లాడారు పిల్లలు? ఈ 4 రోజుల నుంచి మాట్లాడలేదు, చూడలేదు. నేను ఫోన్ చేయలేదు. నేను ఫోన్ చేయాలి, చేయాలి. సో ఇప్పుడు టోటల్ గా నిన్న శాంతి గారి ప్రెస్ మీట్ చూశారు కదా,
ఓవరాల్ ప్రెస్ మీట్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఆవిడ ఆవేదన, కన్నీళ్లు, ఒక ఆడదాన్ని ఇట్లా ఇబ్బంది పెడతారని మీడియాని తిట్టారు, ఆవిడ మిమ్మల్ని తిట్టారు, మీరు ఎలా చేస్తున్నారని మీ వాట్సాప్ చాట్, మీరు 30 కోట్లు అడిగారు, 40 కోట్లు అడిగారని వాట్సాప్ చాట్ అంతా చదివినిపించారు. నేను అడిగింది ఒకటే సార్, నేను చెప్తుంది ఏంటంటే అమ్మ ఆ బిడ్డ నా బిడ్డ కాదని టెక్నికల్ గా ఈవెన్ ఫిజికల్ గా నాకు తెలుసు. నేను అమెరికా ఇండియాలో లేనప్పుడు నువ్వు ఫిజికల్ గా కన్నావు. నేనేమంటానంటే నిన్ను వదిలించుకుంటాను. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. రేపు పొద్దున నా బాబునేమో పెద్ద పెద్దలతో కన్నా అని చెప్తున్నావు పేర్లు. వాళ్ళని టచ్ చేసే దమ్ము ధైర్యం నాకు లేదు. నేను చాలా చిన్న మనిషిని. రేపు పొద్దున నువ్వు ఉంటావో చనిపోతావో లేకపోతే అబ్సెంట్ అవుతావో నాకు తెలియదు. కాబట్టి నా ఆడపిల్లలకి నేను సేఫ్టీ చూసుకోవాలి. కాబట్టి నా పిల్లలకు నాకు నైతికంగా ఆర్థికంగా సహాయం చేసేస్తే సపోర్ట్ చేస్తే నేను 30 కోట్లు 75 కోట్లు అడగలేదండి. నేను అడిగింది ఏంటంటే నైతికంగా ఆర్థికంగా కొంత సాయం చేసేస్తే నీకు డైవర్స్ ఇచ్చేసి నా పిల్లలు నేను చూసుకుంటాను. అంటే ఆవిడ ఎందుకు ఇవ్వాలి మీకు డబ్బులు? యాక్చువల్లీ మీరు కదా ఫ్యామిలీని లీడ్ చేయాల్సింది, భర్తగా మీరు కదా. ఇప్పుడు ఫ్యామిలీని డిస్టర్బ్ చేసింది ఎవరు సార్? ఇప్పుడు ఫ్యామిలీ డిస్టర్బ్ చేసింది ఎవరండి? ఇప్పుడు ఆమె ఏదో పెద్ద పెద్ద పేర్లు చెప్తా ఉంది. ఇప్పుడు ఇంత చక్కటి పచ్చడి సంసారంలో నిప్పులు పోసుకుంది ఆ అమ్మాయి. ఇప్పుడు ఆమె పెద్ద పెద్ద యాక్చువల్లీ విడాకులు తీసుకుంటే భరణం మీరు ఇవ్వాలనుకుంటారు కదా. అది ఒకప్పుడు సార్. ఇప్పుడు ఎక్కడైనా సరే ఇంతకుముందు అంటే భర్తలు తప్పు చేసి భార్యలు బాధితేవాళ్ళు. అంటే ఇటువంటి తప్పులు జనరల్ భర్తలు చేసేవాళ్ళు. ఇక్కడ రివర్స్ ఫస్ట్ టైం ఏంటంటే భార్య చేసింది భర్త బాధితుడు. ఇక్కడ అంటే ఇప్పుడు డబ్బులు అడుగుతుంది నా కోసం కదా సార్, పిల్లల కోసం. అంటే విడాకులు తీసుకుంటే పిల్లలిద్దరిని మీ కింద ఉంచుకుంటారు, మీరే పెంచుకుంటారు పిల్లలిద్దరు, అంతే కదా, మీకే అటాచ్మెంట్. ఇప్పుడు కోర్టు ఎలా డైరెక్షన్ ఇస్తే అలా తీసుకుంటాను. కోర్టు డైరెక్షన్ ఏం చెప్తుందో తెలియదు నాకు. ఈ సిచ్యువేషన్ విన్న తర్వాత బిడ్డను ఒక ప్లేస్ లో పెట్టి ఇద్దరు సాయం చేయాలంటే ఇద్దరు చేస్తాం. అంటే మీకు 30 కోట్లు అడుగుతున్నారంటూ ఉన్నారు. 30 కోట్లు అడిగేంత ఇచ్చేంత కెపాసిటీ 30 కోట్లు అడగలేదు. నేను అడిగింది ఏంటంటే పిల్లలకు, ముఖ్యంగా పిల్లలకు న్యాయం చేయి. ప్లస్ నేను 42 ఏళ్ళు నాకు, నేను ఎటు వెళ్ళాలి? నువ్వు మ్యూచువల్ గా సైన్ పెట్టేసి వెళ్ళిపో అంటది. ఎటు వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? అంతే కదా. డబ్బులు ఉన్నాయండి ఏమో నాకు తెలియదు సార్. అంటే ఇప్పుడు నేనేమంటే 30 కోట్లు నేను అడగలేదు. ఇప్పుడు ఆమె చెప్తుంది ఏంటి, నేను ఒకసారి 4 నెలలు నేను విజయసాయిరెడ్డి గారికి బాబుని కనిపెట్టానని చెప్తా ఉంది. ఆమె చెప్పింది. అలా కనిపెట్టినప్పుడు అమ్మ నువ్వు అంత పెద్ద పెద్దలతో డీల్ చేస్తున్నావు, నేను చిన్న నెల జీతగాని నన్ను వదిలిచ్చేసుకో, నా బిడ్డలకి నాకు న్యాయబద్ధంగా వదిలిచ్చేసుకో, ఈ సమస్యలు ఉండవు కదా. అంతే కదా సార్. నేను మరి ఆ తర్వాత నా నెక్స్ట్ లైఫ్ స్టార్ట్ చేసుకుంటాను కదా, పిల్లల్ని పెట్టుకుని లైఫ్ లీడ్ చేసుకోవడము. ఒకవేళ మ్యూచువల్ అండర్స్టాండ్ మీరు అనుకున్నాయన్నీ అయ్యి డిఎన్ఏ టెస్ట్లు అయ్యి మీరు తండ్రి కాదు సో అండ్ సో పర్సన్స్ ఎవరో బిడ్డ తండ్రి అని ఒక ప్రాబ్లం క్లియర్ అయింది, మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో విడాకుల కోసం అప్లై చేశారు, విడాకులు వచ్చినాయి అనుకున్నాం. నెక్స్ట్ లైఫ్ అంటే పిల్లలిద్దరు మీ దగ్గర ఉంటారు, ఆ పిల్లలను చూసుకుంటే ఒక తల్లి కావాలి, మళ్ళీ పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా? అది ముందైతే నాకు ఒకటే సార్ నా డిమాండ్, ఫస్ట్ డిఎన్ఏ టెస్ట్ ద్వారా ఎవరో ఫాదర్ తెలిస్తే ఒక రిలీఫ్ వస్తుంది, అందరికి రిలీఫ్ వస్తుంది, ఆ బేబీకి నాకు పిల్లలకి అందరికి రిలీఫ్ వస్తుంది. ఆ తర్వాత కోర్టు డైరెక్షన్స్ ఇస్తారు ఏమని, ఆడపిల్లలు కాబట్టి మరి కోర్టు చట్టం ఏం చెప్తుందో నాకు తెలియదు. ఇటువంటి కాంటెక్స్ట్ లో కోర్టు చట్టం ఏం చెప్తుందో, తనకు జాబ్ ఉంది నాకు జాబ్ ఉంది, ఇద్దరి పిల్లల్ని హాస్టల్లో పెట్టి ఇద్దరు చూసుకోవాలంటదా, లేకపోతే తల్లి ఇటువంటిది కాబట్టి ఆ ఇద్దరి ఆడపిల్లల్ని నాకు ఇస్తుందా, ఐ డోంట్ నో. కోర్టు ఇచ్చే డైరెక్షన్ శిరస వహిస్తాను. సో ఇప్పుడు కొద్దిసేపటి క్రితం మేము శాంతి గారిని మాట్లాడమని అడిగామండి ఒకసారి, అసలు ఈ ఇష్యూ అంత ఎపిసోడ్ మీరు మాట్లాడిన తర్వాత దానికి ఏం సమాధానం చెప్తారని ఆవిడ కాల్ చేశాం. కాల్ చేసినప్పుడు ఆవిడ ఒక మెసేజ్ పెట్టారు, సుభాష్ నుంచి నాకు న్యాయం చేయాలని నేనేం మిమ్మల్ని అడగట్లేదు, అంటే మీడియాని ఏం అడగట్లేదు న్యాయం చేయమని, నాకు జ్యుడిషియరీ ఉంది, నాకు అంత అన్యాయం జరిగితే నేను కోర్టుకు వెళ్తాను, దయచేసి మీరు ఇంకా నన్ను చంపొద్దు, నన్ను నాశనం చేయొద్దు, మీడియా వాళ్ళు నన్ను చంపొద్దు, నన్ను నాశనం చేయొద్దు అని ఆవిడ ఒక మెసేజ్ పెట్టిందండి. మీ మీద న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు ఆవిడ. కానీ సార్ తప్పే ఉంది, నేను అడుగుతుంది న్యాయ పోరాటం కదా సార్, నేను అడుగుతుంది నేను తప్పడం అడగట్లేదు, నేనేమన్నా బదనం చేయట్లేదు అమ్మాయిని. నేను అడుగుతుంది ఏంటంటే అమ్మాయి డైరెక్ట్ చెప్తా ఉంది, నీ బిడ్డ కాదు, నేను వేరే వారితో కన్నాను, గుడ్ వెల్, ఇష్టం లేకపోతే డైవర్స్ తీసుకుని కను, అంటే డైవర్స్ తీసుకోకుండా చేసే హక్కు నీకు లేదు, మన సభ్య సమాజంలో ఉన్నాం కాబట్టి అమ్మాయిని నేను తప్పు పట్టట్లేదు. నువ్వు డైవర్స్ తీసుకుని కనింటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి న్యాయ పోరాటం చేయి, నేను న్యాయ పోరాటం చేస్తున్నాను, పలానా పేర్లు నువ్వు చెప్పావు, మరి డిఎన్ఏ టెస్ట్ చేసేసి దాన్ని ప్రూవ్ చేసేసుకుంటే రిలీఫ్ వచ్చేస్తుంది. మిమ్మల్ని ఒకటి అడగకూడదు కానీ ఇక్కడ అందరికీ మీ మీద చాలా మంచి సింపతి ఉందండి. నిన్నటి నుంచి మొన్న లెటర్ పెట్టిన దగ్గర నుంచి ఏ భర్తకి ఆ పరిస్థితి రాకూడదని ప్రతి మగవాడు అనుకుంటూ ఉన్నాడు, ఆడవాళ్ళు కూడా అదే రకమైన అనుకుంటూ ఉన్నారు, పాపం అతనికి ఆ పరిస్థితి వచ్చి ఉండకూడదు. ఎప్పుడైతే మీరు డబ్బులు ఇవ్వాలి నాకు అని వైఫ్ ని డబ్బులు ఇవ్వమని అడుగుతూ ఉన్నారే, ఆ ఒక్క పాయింట్ ఎక్కడో కనెక్ట్ కావట్లా. ఆవిడేమంటుందంటే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు నన్ను అని, విజయసాయిరెడ్డిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. చెప్తాను సార్, నాకు 5 పైసలు వద్దండి, ఇప్పుడే మీ సభ ఈ ప్రెస్ మీటింగ్ చెప్తాను, నాకు 5 పైసలు వద్దు, పిల్లలకు న్యాయం చేయండి చెప్పండి. పిల్లలకు డ్యామేజ్ అయిందండి, ఇప్పుడు అమ్మాయికి నేనైతే డైవర్స్ ఇచ్చేస్తాను, అమ్మాయికి డైవర్స్ ఇస్తాను, నాకు 5 పైసలు వద్దు, పిల్లలకు న్యాయం చేయండి చెప్పండి.
పిల్లలు మీకెందుకు, పిల్లలు నేనే పెంచుకుంటాను, నా దగ్గర ఉంచుకుంటాను. అంటే ఇప్పుడు తండ్రికి నేను ఇప్పుడు వాళ్ళ పిల్లలు తండ్రి ప్రేమ కావాలి కదా. ఒక హాస్టల్లో పెట్టడం, అదే కోర్టుకి వెళ్తే ఒక హాస్టల్లో పెట్టి తండ్రి ప్రేమ అయితే కావాలి కదా. పిల్లలకు తండ్రి ప్రేమ అవుతా, తను చేసిన తప్పుకి పిల్లలు ఎట్లా బాధ్యులు అవుతారు? ఇప్పుడు నాకు కూడా పిల్లలే కదా, ఆడపిల్లలు. వాళ్ళకి నేను నా పిల్లలు కదా వాళ్ళు. నేను ఎక్కడికి వెళ్ళాలి ఈ వయసులో, 42 years లో? నా పిల్లలు కదా పిల్లలు. వాళ్ళకి నేను తండ్రి ప్రేమ చూపించగలను. పిల్లలకు న్యాయం చేయమను. ఒకవేళ విడాకులు తీసుకుని ఒక హాస్టల్లో పెడతాము. హాస్టల్లో పెట్టి నేను తండ్రికి వెళ్తాను, నువ్వు తల్లిగారా. సార్ చివరిగా ఒక్క మాట, మిమ్మల్ని ఇంత వ్యవహారం జరిగింది, మీరు డైరెక్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైన జగన్ తర్వాత, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తర్వాత నంబర్ 2 స్థానంలో ఉన్న విజయసాయి రెడ్డితో పెట్టుకున్నారు గొడవ. నేను పెట్టుకోలేదండి సార్. శాంతి గారు నాకు ఏదైతే చెప్పారో అదే చెప్తున్నాను. నేను ఆయన ఎవరో నాకు తెలియదు. విజయసాయి రెడ్డి గారు ఆయన ఒక వైఎస్ఆర్సీపీ వీఐపీ అనే విషయం తెలుసు, మీడియాలో చూశాను. శాంతి ఏదైతే చెప్పిందో ఆయన నాకు పరిచయం నేను చెప్పట్లేదు. శాంతి యాజ్ హస్బెండ్ గా 2021 ఆ ఇయర్స్ నుంచి పరిచయమే నాకు. అంటే 4 సార్లు కలిశానని చెప్తున్నాను కదా, కలిశానని చెప్పాను కాబట్టి పరిచయం చెప్పట్లేదు. కానీ ఆయన నాకేం శత్రువు కాదు. శాంతి ఈ కాంటెక్స్ట్ లో శాంతి చెప్పిన పేరే చెప్తున్నాను మీకు. అదే నేను అంటుంది ఏంటంటే, అంత పెద్ద వ్యక్తి విజయసాయి రెడ్డి, ఆ పార్టీలో నంబర్ 2, జగన్ తర్వాత అంత స్థానంలో ఉన్న వ్యక్తి మీద మీరు ఆరోపణ చేశారు. సరే, శాంతి చెప్పిందనే ఆరోపణ చేశారు. తద్వారా వాళ్ళ విజయసాయి రెడ్డి పరువు మొత్తం డ్యామేజ్ అయింది. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. ఇందులో మీరు చెప్పిన దాంట్లో టెక్నికల్ గా ప్రూవ్ అయ్యే వరకు ఈ బిడ్డకి నిజంగా తండ్రా కాదా అన్నది టెక్నికల్ గా ఎక్కడ కూడా బయటికి లేదు, ఓవరాల్ గా అనుకోవటం తప్ప. కానీ తద్వారా ఎంటైర్ సొసైటీలో వాళ్ళు విజయసాయి రెడ్డి తలెత్తుకోలేని పరిస్థితిలో ఆయన ఫ్రస్ట్రేషన్తో నేను మీడియాని తిడుతూ ఉన్నాడు. మీడియాని ఇష్టం వచ్చిన మీ మీడియా, మదర్ మోహన్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇవ్వటం ఒకటైతే, ఆ లెటర్ బయటికి ఎందుకు లీక్ అయింది, ఆయన ఇచ్చిన కంప్లైంట్ లెటర్, దాన్ని మీరు ఎలా టెలికాస్ట్ చేస్తారంటూ మీడియా వాళ్ళందరినీ థ్రెటన్ చేశాడు ఒక విధంగా ఆయన. సార్ నేను ఒకటే చెప్తున్నాను, విజయసాయి రెడ్డి సార్ పెద్ద ఆయన, మా తండ్రి వయసులో ఉన్న వ్యక్తి. ఆయనకు నాకు ఎటువంటిది ఏం లేదు. పేరు తను చెప్పింది కాబట్టి నేను అడిగాను. నాకున్న డౌట్స్ హక్కు అయితే నాకు ఉంది, ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, నైతికపరమైన ఇష్యూ ఇది. కాబట్టి సార్ మీద నాకు ఎటువంటిది ఏం లేదు. సార్ ఒకవేళ దీంట్లో ఏ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ధైర్యంగా ముందుకు వచ్చి తన ఇంటిగ్రిటీ ప్రూవ్ చేసుకోవచ్చు. వచ్చి ఎస్ ఐఎమ్ రెడీ ఫర్ డిఎన్ఏ టెస్ట్ అంటే తప్పేం లేదు దాంట్లో. ఒకవేళ సార్ కాకపోతే ఈ మొత్తం ఈ ప్రజల ముందు, ఇక ప్రెస్ ముందు సార్ కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చెప్పి సార్ చెప్తాను, సార్ డిఫేమ్ ఏం కాలేదు, శాంతి చెప్పింది నేను చెప్తున్నాను, అపాలజైజ్ చేసుకుంటాను, ఆయన ఫేమ్ ఆయనకు ఉంటుంది. అంటే నేను అడుగుతున్నది ఏంటంటే, మీరు ఒక పెద్ద రాజకీయ పార్టీతో, నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఒక రాజకీయ పార్టీతో పెట్టుకున్నారు ఒక విధంగా, ఆ పార్టీ అంతా ఇప్పుడు ఆయనకి సపోర్ట్ ఉంటుంది. ఈ క్రమంలో మీకు థ్రెట్ లేదా? నాకైతే థ్రెట్ లేదు సార్, నాకు ఇంతవరకు ఏ కాల్స్ రాలేదు. అనుకోవట్లేదు. నిన్న ప్రెస్ మీట్ లో మీరు ఒక ప్రెస్ మీట్ కి పిలిచేటప్పుడు ఒక స్లిప్ మీద రాశారు, విజయసాయి రెడ్డి నుంచి నాకు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించండి. శాంతి నుంచి నాకు ఈ మ్యూచువల్ ఇస్తావా లేదా, లేకపోతే ఈ వీటి మీద సైన్ పెడతావా లేదా, శాంతి థ్రెట్ చేసింది ఇండైరెక్ట్ గా. పెద్ద నాయకుల పెద్దలు ఉన్నారు అది ఇదని. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే మరి నాకైతే డైరెక్ట్ ఫోన్ కాల్స్ అయితే ఏం రాలేదు ఇప్పటి వరకు. అంటే డైరెక్ట్ గా కాల్స్ చేయరు ఈ సిచ్యువేషన్. ఇప్పుడు మీ మీడియా అంతా మీ వెనకాల ఉంది కాబట్టి ఆటోమేటిక్ ఏ చిన్నది జరిగినా అది అలర్ట్ అయిపోతుంది, ఎంటైర్ సొసైటీ గ్లోబల్ గా బ్లాస్ట్ అయిపోతుంది. కానీ ఇంత చేసిన తర్వాత మిమ్మల్ని ఎలిమినేట్ చేస్తారన్న భయం ఎక్కడ లేదు సార్. నేను ఇవాళ నేను న్యాయపోవడం చేస్తున్నాను, నేను న్యాయంగా ఉన్నాను. నాకు వచ్చిన డౌట్, నాకున్న సమస్యను ప్రజల ముందు పెట్టాను, మీడియా ముందు పెట్టాను, కోర్టును ఆశ్రయిస్తాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారికి, అదే హోమ్ మినిస్టర్ గారికి కూడా ఒక లెటర్ రాస్తాను, ఒక లెటర్ పెడతాను. సార్ నాకు రక్షణ కావాలి పెడతాను, గ్యారంటీ పెడతాను. మీ న్యాయం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని ఏమైనా సంప్రదిస్తారా? మీడియా ద్వారా బహుశా సార్ వాళ్ళకి తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ ఇవ్వాలంటే మీ హై లెవెల్ అవును, అంటే హై లెవెల్ ఏం లేదు. డీజీపీ ప్రాపర్ ఛానల్ ఏంటంటే అక్కడ ఇప్పుడు ఇష్యూ స్టేట్ ఇష్యూ కాబట్టి ప్రాపర్ ఛానల్ అయితే ఫస్ట్ డీజీపీ గారికి పెట్టాలి, ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారికి, తర్వాత హోమ్ మినిస్టర్ గారికి పెడతాం. మరి అది ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది అనుకుంటాను, ఈ న్యూస్ పెద్ద ఇష్యూ కాబట్టి. మరి వాళ్ళు ఎలా స్పందిస్తారో నాకు తెలియదు. విజయసాయి రెడ్డి గారి నుంచి థ్రెట్ లేదనుకుందాం, పోనీ మీ వైఫ్ నుంచి ఏమన్నా థ్రెట్ ఉందనుకుంటాను. ఎంత డ్యామేజ్ అయ్యింది, ఆవిడికి డ్యామేజ్ అయింది, ఆవిడ వెనకున్న వాళ్ళకి డ్యామేజ్ అయింది. తెలిసి అయితే ఏ భార్య కూడా భర్తను చంపుకోవాలనుకుంది కదా, ఆడపిల్ల తండ్రి నేనైనా భార్య చనిపోవాలని నేను అనుకోను. సమస్య ఇక్కడ భార్యలు చంపుకోవడం కాదు. నాకైతే నా భార్య నుంచి థ్రెట్ లేదు. నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలకు తల్లి ఆమె, తండ్రి నేను. సో ఆమె చచ్చిపోవాలని అనుకోను, నేను చచ్చిపోవాలని ఆమె అనుకోదు. ఇప్పటికైతే థ్రెట్ ఏం లేదు. ప్రస్తుతానికైతే ఫైనల్ గా విడాకులు మ్యూచువల్ డైవర్స్ కోసం సంతకం పెట్టి ఉన్నారు కాబట్టి విడాకులు అయితే ఇచ్చేస్తారు. మ్యూచువల్ పెట్టిన మాట వాస్తవమే, ఒక 1-2 నెలల కింద వేసాను. ఇప్పుడు కొత్తగా నాకు దొరికిన ఎవిడెన్సెస్ బట్టి వీటిని బట్టి అన్లెస్ డిఎన్ఏ ద్వారా ఆ బేబీకి తండ్రి ఎవరు తెలిసేంత వరకు మ్యూచువల్ కూడా డ్రాప్ చేస్తాను. నాకు ఈ డిఎన్ఏ ద్వారా తండ్రి తెలిస్తే డైవర్స్ తీసేసుకుంటాం ఇమీడియట్ గా. ఓకే, అది ఉంటుందండి, కోర్టులో ప్రొవిజన్ ఉంటుంది. అది ఉంటుంది, అంటే ఇప్పుడు మ్యూచువల్ డ్రాప్ చేసుకోవచ్చు, ఆ ప్రొవిజన్ ఉంది. మ్యూచువల్ డ్రాప్ చేసేసుకుని డిఎన్ఏ ద్వారా టెస్ట్ చేసి బేబీ ఎవరు చెప్పిన తర్వాత ఐ విల్ సీక్ ఫర్ ప్రే ఫర్ ద డైవర్స్. థ్యాంక్ యూ అండి, మీరు చేసే ఫైట్ లో. సో
విజయసాయి సార్ తోటి ఫిజికల్ ఇంటర్కోర్స్లో ఉన్నావు, ఏం చేస్తావు అంటే ఇదేం పాయింట్ అమ్మా. సరే ఏం చేస్తావు అంటే ఇప్పుడు నువ్వు ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ చేసావు, నాకైతే నా పిల్లలకు నాకు న్యాయం చేయి, నీ వల్ల నేను ఏలుకోలేను. నాతో మదన్ మోహన్ గారు ఉన్నారు. ఆయన గురించి ఇంట్రడక్షన్ పెద్దగా అవసరం లేదు. నా బిడ్డకి తండ్రి ఎవరో చెప్పండి అంటూ గత 3 రోజులుగా ఆయన పోరాటం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా సుపరిచితుడు, ఒక విధంగా బాధితుడు కూడా. మదన్ మోహన్ గారు సిన్సియర్గా మీతో ఒక మాట చెప్పాలి. మిమ్మల్ని చాలామంది ఇంటర్వ్యూలు చేస్తుంటారు, చాలామంది లైవ్లో కూడా మాట్లాడిచ్చుంటారు నిన్నటి నుంచి. కానీ ఒక బాధతో మేము కూడా ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఈ సందర్భంలో మీలాంటి వాళ్ళని, మీ సమస్యని ఎక్కువగా ప్రస్తావించడం కానీ, లేకపోతే దీని గురించి మిమ్మల్ని గుచ్చి అడగటం ద్వారా మేమేదో సెన్సేషన్ చేయటం ద్వారా టీఆర్పీలు తెచ్చుకునే ప్రయత్నం కానీ ఇక్కడ చేయటం లేదు. కానీ ఇక్కడ మాకు ఈ కేసులో మీరు ఒక బాధితుడిగా కనిపిస్తున్నారు. బహుశా మదన్ మోహన్ గారికి వచ్చిన పరిస్థితి ఏ తండ్రికి, ఏ భర్తకి, ఏ అన్నకి, ఏ తమ్ముడికి రాకూడదని మేము కోరుకుంటూ ఉన్నాం. కరెక్ట్. చాలా శోచనీయం ఇది. ఇటువంటి పరిస్థితి ఏ హస్బెండ్కు, ఏ ఫాదర్కి రాకూడదు. ఎందుకంటే నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు వెనకాల. రేపొద్దున్న ఆడపిల్లలు ఈ బాబుకి తండ్రి ఎవరు, లేకపోతే ఆ బాబు నాకేమవుతాడు, అసలు ఇది ఏంటంటే ఈ పిల్లలకైతే ఇప్పుడు చిన్న పిల్లలు, నా పిల్లలు 9 ఇయర్స్ ఇప్పుడు, అంటే 4th క్లాస్. సో వీటన్నిటికీ రేపొద్దున భవిష్యత్తులో రాబోయే ఫ్యూచర్లో వచ్చే కన్ఫ్యూజన్స్, కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు కానీ ఫాదర్ ఎవరు తెలియకపోతే, ఇప్పుడు కానీ లూజ్గా వదిలేస్తే రేపొద్దున ఆ బాబు నేనే తండ్రి అని వచ్చాడు అనుకోండి, ఇప్పుడు కానీ తండ్రిని తెలియకపోతే నాకు ఇబ్బంది అవుతుంది. రేపొద్దున ₹1, ₹10 ఆడపిల్లలకు నిజం సంపాదించుకుంటే నేనే తండ్రి వచ్చి అబ్బాయి క్లెయిమ్ చేస్తే నాకు ఇబ్బంది అవుతుంది. అబ్బాయికి కూడా అన్నిటి నుంచి, అబ్బాయి ఇప్పుడు పుట్టిన బిడ్డ 1 year. సో అబ్బాయి కూడా దైవస్వరూపం. అబ్బాయి కూడా రేపొద్దున ఈ సొసైటీలో, సభ్య సమాజంలో గౌరవంగా బతకాలంటే ఇప్పుడే తండ్రి ఎవరో క్లినికల్గా టెస్ట్ చేసి ప్రూవ్ చేస్తే అబ్బాయి కూడా రేపొద్దున రిలీఫ్ ఉంటుంది. రేపొద్దున స్కూల్లో జాయిన్ అయినా ఇప్పుడు తల్లి మా మిస్సెస్ శాంతి శ్రీమతి కాలింగిరి తను చెప్పేది ఏంటంటే, నిన్న ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటంటే, పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు నా బిడ్డకు తండ్రి అంటారు. నేను ఒక ఆడియో ఆయనతో మాట్లాడాను 2 months కిందనే ఫోన్లో మాట్లాడితే, ఆ బిడ్డకు నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను DNA టెస్ట్కైనా రెడీ, లీగల్గా ఫైట్కైనా రెడీ అని ఆయన అంటారు. శాంతి నేను జనవరిలో ఇండియాకి వచ్చాను అమెరికా నుంచి. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ శాంతి చెప్పేది ఏంటంటే, పెద్ద ఆయన విజయసాయి రెడ్డి గారే బిడ్డకు తండ్రి నాకు చెప్పింది. సో ఈ కన్ఫ్యూజన్లో దీనికి తక్షణం రిలీఫ్ ఏంటంటే, కోర్టులు, ప్రజలు దీన్ని సీరియస్గా తీసుకొని, కోర్టు కూడా సుమోటోగా తీసుకొని దీన్ని ఇమీడియట్గా ఆ ఫాదర్కి, ఆ బేబీకి తండ్రి ఎవరు DNA టెస్ట్ ద్వారా, నాట్ త్రూ ఫొటోస్, నాట్ త్రూ సెరిమోనియల్ థింగ్స్, నాట్ త్రూ మ్యారేజ్ సర్టిఫికేట్, ఎందుకంటే సిచ్యువేషన్ కాంప్లికేటెడ్గా ఉంది కాబట్టి క్లినికల్గా రిపోర్ట్ చేస్తే దట్ ఈస్ అ పర్మనెంట్ సొల్యూషన్ నేను అనుకుంటున్నాను. DNA టెస్ట్కి మీరు రెడీగా ఉన్నారు? నేను రెడీగా ఉన్నాను. అవతల వైపు నుంచి ఎవరెవరిని రమ్మంటున్నారు? అక్కడ సుభాష్ రెడ్డి గారు రావాలి, ఎందుకంటే ఆయననేమో నేను కాదన్నాడు. నేనేమో మొన్న ఏప్రిల్, మేలో అపోలో హాస్పిటల్కి వెళ్తే ఆయన పేరు ఉంది అక్కడ, ఫాదర్కి హస్బెండ్, నాకే సంబంధం లేదంటాడు ఆయన. ఎక్కడుందండి పేరు? కేసీట్స్లో ఉంది. నేను అపోలో హాస్పిటల్కి వెళ్ళాను వైజాగ్లో, ఎక్కడైతే శాంతి డెలివరీ అయిందో అక్కడికి వెళ్తే ఈయన పేరు ఉంది అక్కడ. నేను అప్పుడు లేను ఇక్కడ, బేబీ పుట్టినప్పుడు ఇక్కడ లేను. కేసీట్స్ తీసినప్పుడు ఆయన పేరు ఉంది దాంట్లో. తండ్రి ప్లేస్లో ఉంది, హస్బెండ్ ప్లేస్లో ఉంది. ఓకే. అయితే ఒక ఆడియో రాత్రి బయటకు వచ్చింది, ఇందాక మీరు కూడా అంటున్నారు. సుభాష్ రెడ్డితో మీ తరపులో ఆయన అనుకుంటా బహుశా ఆయన మాట్లాడిన వాయిస్ లో ఒకసారి మీరు వినండి. అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఎస్ నేను వెళ్ళిన మాట నిజం, హాస్పిటల్లో మెడికల్ ఎమర్జెన్సీ ఉందంటే నేను వెళ్ళాను, మెడికల్ ఎమర్జెన్సీ ఉందంటే నేను వెళ్ళాను. వెళ్ళిన సందర్భంలో అక్కడ నాతో సంతకం పెట్టించుకున్నారు. భర్త అని రాశారో తండ్రి అని రాశారో నాకు తెలియదు. అక్కడ రామ్ అనే వ్యక్తి నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళానంటూ ఉన్నాడు. చిన్నది మదన్ గారని మన ఫ్రెండ్ అనమాట, శాంతి గారి హస్బెండ్. ఆ ఇష్యూ చిన్నది మీతో మాట్లాడదామని. చెప్పండి. అది ఇల్లేదా ఇష్యూ అనేది మదన్ గారు మన ఫ్రెండ్, వాళ్ళిద్దరు ఇష్యూ మీకు తెలిసిందే చిన్నది, నాకు తెలిసినంత వరకు. నాకు మొన్న అతను చేశాడండి, పిచ్చి పిచ్చిగా ఏదో మాట్లాడుతున్నాడు. నేను అన్నాను, నీకేం కావాలా బాబు, నీ ఏం కావాలో నువ్వు చేసుకో, నాకేం సంబంధం ఉంటుందయా, నాకు ఒక ఫ్యామిలీ ఉంది అని నేను చెప్పాను. ఇక్కడ ఇష్యూ ఏం లేదు సార్, ఆయన వరకు ఏంటంటే అంటున్నారు, కొంచెం బేబీ ఒకటి వచ్చింది, ఆ బేబీలో అంటే మీరు అప్పుడు మన దీంట్లో విట్నెస్ సంతకం అయి పెట్టారు. ఆ సంతకం పెట్టినప్పుడు ఇండైరెక్ట్ గా చెప్పేది అంటే మీరే యువర్ ద పర్సన్, ఇదని మెయిన్ పర్సన్ చెప్తున్నారు. వాళ్ళు కరెక్టే. ఇప్పుడు నేను చెప్తాను ఇష్యూ. ఇప్పుడు ఆ రోజు అటెండర్ గా నేను యాక్చువల్ గా నేను అక్కడ ఉన్నాను, మీకు తెలుసు. మీరు విన్నారు కాబట్టి చెప్తానండి.
నాకు మెడికల్ ఎమర్జెన్సీ అంటే కాల్ వస్తే వెళ్ళాను హాస్పిటల్కి. వెళ్ళిన సందర్భంలో నా చేత సంతకం పెట్టించారు. ఎందుకంటే ఎవరున్నారో ఆమె తరపు అని చెప్పి వెతుక్కుంటే నాకు ఎవరూ కనిపించలేదు. కాబట్టి నేను వెళ్ళి సంతకం పెట్టాను. అందులో ఏం రాసుకున్నారో నాకు తెలియదు అంటూ ఉన్నాడు. అదే ఎలా అవుతుంది సార్? ఇప్పుడు ఇది అపోలో హాస్పిటల్ ఒరిజినల్ డాక్యుమెంట్ సార్. ఇవి ఒరిజినల్ స్టాంప్డ్. నేను అమెరికా నుంచి వచ్చిన తర్వాత మొన్న ఎప్పుడు ఏప్రిల్ మేలో నేను పర్సనల్ గా శాంతి హస్బెండ్ గా, లీగల్ హస్బెండ్ గా వెళ్ళి హాస్పిటల్కి అయితే నాకు హక్కు ఉంది. నేను డైవర్సల్ కాదు కాబట్టి లీగల్ గా హస్బెండ్ కి వెళ్ళి అడుగుతానే వాళ్ళు నాకు డాక్యుమెంట్స్ ఇచ్చారు. ఇస్తే ఇందులో డిక్లరేషన్ పి సుభాష్ ఇచ్చాడు. మీకు ఫాదర్ గా హస్బెండ్ కి చూపించాలంటే ఇక్కడనే ఆయనే పెట్టాడు చూడండి సైన్స్. ఇది సుభాష్. ఇక్కడ సుభాష్ హస్బెండ్ చూసారు కదా మీరు, సుభాష్ హస్బెండ్. ఇక్కడ శాంతి సిగ్నేచర్. ఇంకా ఇట్లా 4 చోట్ల ఉందండి. మీకు ఫాదర్ గా కూడా ఉంది. బేబీ పుట్టిన తర్వాత ఫాదర్ గా కూడా డిక్లేర్ చేసిన వాళ్ళు కదా. మీకు హస్బెండ్ అనే సిగ్నేచర్ కూడా పెట్టారు, చూపిస్తుందండి, కన్ఫ్యూజన్స్ వద్దు. ఇక్కడ సుభాష్ హస్బెండ్. ఇప్పుడు దీన్ని బట్టి నేను ఏమర్థం చేసుకోవాలి అంటే శాంతికి డిక్లేర్ చేస్తుంది కదా, తనకు డిక్లేర్ చేస్తుంది. నిన్న మొన్న ప్రెస్కి వచ్చి చెప్పింది కూడా తను అదే. ఇది అపోలో హాస్పిటల్ నుంచి లీగల్ హస్బెండ్ గా ఆయన వెళ్ళి అడిగాడు. సో నా భార్యకు ఒక బిడ్డ పుట్టింది, దానికి సంబంధించిన కేస్ స్టడీ కావాలని అడిగినప్పుడు, కేస్ షీట్స్ కావాలని అడిగినప్పుడు మొత్తం డీటెయిల్డ్ గా ఇచ్చారు. దాదాపు చాలా పేజీలు ఉన్నాయి. అందులో హస్బెండ్ అని పక్కన సుభాష్ సంతకం ఉంది. బిడ్డ తండ్రి పేరులో సుభాష్ పేరు ఉంది. అంటే పోతిరెడ్డి సుభాష్ రెడ్డి అడ్వకేట్. ఇక్కడ కూడా డిక్లరేషన్ లో కూడా పి సుభాష్ అంటే పోతిరెడ్డి సుభాష్, పైన డాక్టర్ శ్రీదేవి. నిన్నటి నుంచి ఆయన డాక్టర్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. అండ్ దాని మధ్యలో కూడా ఒక చోట సేమ్ సుభాష్. అంటే దాదాపు ఇన్ని పేజీల కేస్ షీట్. ఇది అపోలో హాస్పిటల్కి సంబంధించిన ఇన్ని పేజీల కేస్ షీటు. ఇది అపోలో హాస్పిటల్ స్టాంపు. కింద స్టాంపు కనిపిస్తుంది. ఒరిజినల్ కేస్ షీట్, వాళ్ళు ఇచ్చిన రికార్డు. సో ఈ ఎవిడెన్స్లో ఆయన భర్తగా సంతకం ఎందుకు పెట్టాడు అనేది ఇప్పుడు చాలా సీరియస్ ఇష్యూ అవుతుంది. దాన్నే ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. సరే, ఆయన క్వశ్చన్ చేశారు, కేవలం అలిగేషన్ మాత్రమే చేశారు అనుకుందాం. కానీ ఎవరైతే ఇప్పుడు ఆయన ఆరోపిస్తున్న ఆయన భార్య శాంతి ప్రెస్ మీట్లో కూడా నేను ఆయనతో విడాకులు తీసుకున్న తర్వాత, విడాకులకు అప్లై చేసిన తర్వాత సుభాష్ను పెళ్లి చేసుకున్నానంటూ ఆవిడ ప్రెస్ మీట్లో స్పష్టంగా చెప్పారు. దానికి సంబంధించి ఇక్కడ మీరు ఒక క్లారిటీ ఇవ్వాలండి. ఇది శాంతి గారు అండ్ మదన్ మోహన్ గారి మధ్య లీగల్ గా మ్యూచువల్ విడాకుల కోసం అప్లై చేసుకుంటున్నట్టుగా అప్పుడు వాళ్ళిద్దరి మధ్య రాసుకున్న ఒప్పంద పత్రం అని శాంతి గారు ఈ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. ఇందులో ఈ డాక్యుమెంట్ మీకు ఐడియా ఉందా? ఇది 2/5/2015 ₹100 స్టాంప్ పేపర్. 2/20/5/2015లో విడాకుల ఒప్పంద పత్రం మీద మీతో సంతకం పెట్టారు. కరెక్టేనది? ఈ డాక్యుమెంట్ నిజమండి, కానీ ఇది నిజం ఇన్ ద సెన్స్ డాక్యుమెంట్ యాక్చువల్ ఫేక్ డాక్యుమెంట్. నేను సంతకం పెట్టిన మాట నిజమే, కానీ ఫేక్ డాక్యుమెంట్. నేను ఈ సంతకం పెట్టింది వచ్చేసి మొన్న జూన్ 2024లో పెట్టాను. మేము ఇద్దరం మ్యూచువల్కి వెళ్ళిన మాట వాస్తవము. మ్యూచువల్కి ఎందుకంటే అమ్మాయి ఎప్పుడైతే నా బిడ్డ కాదని నేను మెడికల్ రికార్డ్స్ ద్వారా తెలుసుకున్నాను. ఇక్కడ ఈ ఎల్ఎంపీ ఉంది కదా, ఇది కూడా ఒరిజినల్ అపోలో హాస్పిటల్ రికార్డ్. ఎల్ఎంపీ అంటే లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ 28 జూలై 2022. నేను ఆ టైంలో ఇండియాలో లేను, ఆ టైంలో అమెరికాలో ఉన్నాను యాజ్ పర్ మై పాస్పోర్ట్స్. సో దీన్ని బట్టి పక్కా ఈ బిడ్డ నా బిడ్డ కాదని నాకు తెలుసు. దిస్ ఇస్ ఐ నో టెక్నికల్. ఇప్పుడు ఇంకా నేను అమ్మాయిని వదిలించుకొని ఇండియాకి వచ్చిన తర్వాత అమ్మాయిని వదిలించుకొని డిసైడ్ చేసుకుని మెల్లగా మ్యూచువల్కి వెళ్ళిపోవాలని డిసైడ్ చేసుకున్నాను. మ్యూచువల్కి వెళ్ళాలని కోర్టులో కూడా వేసాం మొన్ననే, ఒక 1 month కింద. 1 month బ్యాక్ వేసాం. అప్పుడు సంతకం పెట్టారు. అప్పుడు ఏం చేశానంటే మ్యూచువల్కి వెళ్లే ముందు కొన్ని కండిషన్స్ పెట్టుకున్నాం. నువ్వు 2016లోనే 15లోనే పెద్దల మధ్య, మేము ఎస్టీ ట్రైబల్ సేరుకల పెద్దల మధ్యలో పంచాయతీలో మనం విడిపోయినట్టుగా ఒక బాండ్ రాసుకుందామని ఆమె ఈ డాక్యుమెంట్ డమ్మీ డాక్యుమెంట్ తెచ్చుకుంది. అప్పటిది ఎంటీ డాక్యుమెంట్ తెచ్చుకుని స్వహస్తాలతో రాయించుకుంది ఎవరితో. ఎందుకంటే ఇక్కడ నా పేరు ఉన్నప్పటికీ ఇది రిజిస్టర్లో ఎక్కడైతే జనరేట్ అక్కడ నా పేరు ఉండదు. ఇది మీరు కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు. అంతెందుకు సార్, ఇది నేను యూ కెన్ సెండ్ దిస్ ఒరిజినల్ డాక్యుమెంట్ విచ్ ఈస్ హ్యావింగ్ బై శాంతి టు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వెళ్తే దాని నిజాలు బయటపడతాయి. ఇప్పుడు ఈ సంతకం మీదే కానీ నన్ను బలవంతంగా డేట్ కరెక్ట్ కాదు. ఈ పేపర్ కూడా కరెక్టే, కానీ సిగ్నేచర్ పెట్టింది మాత్రం ఈ జూన్ 11. ఇది 2015 డాక్యుమెంట్ కాదు. ఇది అవును. 2015 డేట్ ఎందుకు వేశారు? అప్పట్లో అన్నట్టు క్రియేట్ చేసి తెచ్చుకుంది డాక్యుమెంట్, డమ్మీ డాక్యుమెంట్ క్రియేట్ చేశారు. ఆమె చేసింది అది రాయించుకుంది, సిగ్నేచర్ తీసుకుంది. అంటే నేను చెప్పదలుచుకుందంటే 2010 అసలు నాకు విడాకులు జరగలేదు. అప్పుడు బాగున్నారు మీరు, ఇప్పటి వరకు బాగానే ఉన్నాం. ఇప్పుడు ఈ హాస్పిటల్ డాక్యుమెంట్స్ బయటకు వచ్చేంత వరకు బాగానే ఉన్నాం. ఎప్పుడైతే ఈ డాక్యుమెంట్ బయటకు వచ్చా నాకు నిజాలు తెలిసాయి. అంటే నేను జనవరిలో ఇండియాకి ల్యాండ్ అయినంత వరకు బాగానే ఉన్నాం. జనవరిలో వచ్చిన తర్వాత ఆ బిడ్డ నా బిడ్డ కాదు
అనేసి నాకు తెలిసిన తర్వాత నేను డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ అడగడం, శాంతి చూపించలేకపోవడం వల్ల ఐ అండర్స్టూడ్ నౌ శాంతి డిడ్ సమ్ అడల్ట్రేషన్. అది ఎవరు అనేది నేను అడుగుతున్నాను. ఇక్కడ ఒక క్లారిటీ చెప్పండి సార్. ఇక్కడ క్లారిటీ ఇస్తూ ఉన్నాము. బేసిక్ గా శాంతి గారు మేము 2015లోనే మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో విడాకుల కోసం ఒప్పందం చేసుకున్నాము. ఆ ఒప్పంద పత్రాలు ఇవి అని 20/5/2015 పేరుతో ఈ డాక్యుమెంట్లు చూపించారు. జనమంతా కూడా నిజం అనుకున్నారు. 2015లోనే విడిపోయి ఉంటారు వీళ్ళు, లేదా 2016లో విడాకులు తీసుకుని ఉంటారు. సో అప్పటి నుంచి ఆయనే ఉద్దేశపూర్వకంగా ఆవిడని వేధిస్తున్నారేమో, లేకపోతే ఇంత డాక్యుమెంట్ పక్కాగా ఎందుకు చూపిస్తుంది అనేది మీడియా వాళ్ళగా మేము జనాలు కూడా అనుకున్నారు. ఇప్పుడున్న క్లారిటీ ఏంటంటే సంతకం పెట్టిన మాట నిజం, కాకపోతే నెల క్రితం అది విడాకుల కోసం. కానీ 2015లోనే ఆయన ఒప్పందం మీద సంతకం పెట్టినట్టు, 2016లో విడాకులు తీసుకున్నట్టుగా ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేశారనేది ఒకటి. సరే, 2015లో వీళ్ళు ఒప్పంద పత్రం మీద సంతకం పెట్టి విడాకులు తీసుకుని ఇది ఒక వీడియో బయటకు వచ్చింది నిన్న మొన్న. ఒక అందాల ఆడబొమ్మ అనే పాటకి వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా, చాలా ఒక భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా హ్యాపీగా ఉంటారో అంతే సంతోషంగా ఆ వీడియో కనిపిస్తుంది. ఒకసారి ఇది ఆమెకు జాబ్ వచ్చింది 2020లో, 2016లో విడిపోతే 2020లో ఆమె ఫస్ట్ పోస్టింగ్ వచ్చి విశాఖపట్నంలో. ఇది 21 మ్యారేజ్ యానివర్సరీ అనుకుంటాను. అప్పుడు విడిపోతే మరి ఇది ఎందుకు ఉంటుంది? సో ఇది ఫేక్ డాక్యుమెంట్. దిస్ షోస్ ఇట్ ఇస్ అ ఫేక్ డాక్యుమెంట్. ఇది వైజాగ్ బీచ్ అండి. వైజాగ్ బీచ్. ఇది ఏ సందర్భంలో అండి? 2021 కరోనా టైం. కరోనా టైంలో మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా మీరిద్దరు బీచ్కి వెళ్ళి మ్యారేజ్ యానివర్సరీ అని ఒక కేక్ కూడా కట్ చేస్తున్నారు ఆవిడ. అది కూడా ఆ సందర్భంగా. 2021 2016లో విడాకులు తీసుకుంటే 2021లో ఈ అందాల ఆడబొమ్మ పాటకి ఇద్దరు భార్యాభర్తలు డాన్స్ ఎందుకు వేస్తారు? ఇది నంబర్ 1 క్వశ్చన్. రెండోది కేక్ ఎందుకు కట్ చేశారు? ఇదొకటి డౌట్. ఓకే, రెండోది విడాకులు తీసేసుకున్నాము, లేకపోతే అది విడాకుల కోసం అప్లై చేశాం కాబట్టి నేను వేరే పెళ్లి చేసుకోవచ్చు అని అంటూ ఉన్నారు ఆవిడ. లేదా మా ట్రైబ్లో ఆకు ఒక్క చేతిలో పెట్టి కూడా విడాకులు తీసేసుకోవచ్చు అన్న మాట కూడా అన్నారు ఆవిడ. నేను కూడా ఎస్టీ ఎరుకల వ్యక్తినే సార్. మా ట్రైబ్స్ లో అటువంటిది ఏం లేదు. ఎస్టీ మ్యారేజెస్ కానీ విడాకులు కానీ రెండు కూడా హిందూ సంప్రదాయ ప్రకారమే జరుగుతాయి. పెళ్లి కూడా హిందూ సంప్రదాయం. నేను కూడా లాయర్నే సార్. నేను కూడా లా చేశాను. నేను కూడా పర్వాల రామరెడ్డిలో ఐ కంప్లీట్ ఇన్ మై లా. ఐఎమ్ గోల్డ్ మెడల్ ఇన్ కాన్స్టిట్యూషన్ లా. సో నేను కూడా లా చదివాను. నేను ఎస్టీ లాస్ కూడా అన్ని చూశాను. ఎస్టీ మ్యారేజెస్ హిందూ సంప్రదాయం ప్రకారం జరుగుతాయి. విడాకులు కూడా మా దాంట్లో ఎరుకలలో కూడా విడాకులు కూడా హిందూ సంప్రదాయ ప్రకారమే జరగాలి. ఇది ఫేక్ డాక్యుమెంట్. ఇది క్రియేట్ చేసి తను ఏదో డమ్మీ బుకాయిస్తా ఉంది. అయితే ఇక్కడ ఇంకొకటి, సుభాష్ అనే వ్యక్తితో, పోతిరెడ్డి సుభాష్ రెడ్డితో నాకు పెళ్లి అయింది అంటూ ఆవిడ ఒక ఫోటో కూడా చూపించారు. ఒక చిన్న బిడ్డను ఎత్తుకుని ఆవిడ ప్రెస్ మీట్ లో ఒప్పుకున్నారండి. సుభాష్ రెడ్డితో నాకు పెళ్లి అయింది, సో ఈయనతో విడాకులు తీసుకున్నాను కాబట్టి నేను సుభాష్ రెడ్డిని పెళ్లి చేసుకున్నాను, ఆయనతో నేను బిడ్డను కన్నాను అని. అయితే సుభాష్ రెడ్డితో ఫోన్లో మాట్లాడితే ఆయన ఏమంటాడంటే, నాకు అసలు ఈవిడికి సంబంధమే లేదు, జస్ట్ అటెండర్గా నేను హాస్పిటల్లో సంతకం పెట్టాను, జస్ట్ నాకు విజయసాయి రెడ్డి దగ్గరికి ఆవిడ వస్తుంది కాబట్టి విజయసాయి రెడ్డి ద్వారా పరిచయం తప్ప నాకు ఇలాంటి సంబంధాలు లేదు, నాకు ఓన్ ఫ్యామిలీ ఉంది అంటూ ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో సుభాష్ రెడ్డి చెప్పింది నిజమా, మదన్మోహన్ గారు చేసిన ఆరోపణ నిజమా, శాంతి చెప్పేది నిజమా, ఏది కూడా ఎవరికి అర్థం కావట్లేదు. కాకపోతే ఈలోపు ఇవాళ ఉదయం నుంచి కొన్ని ఫొటోస్ బయటకు వచ్చినాయి. బహుశా ఈ ఫోటో చూపించడానికి నేను కూడా ఒక తండ్రినండి, నాకు కూడా పాప ఉంది, ఒక బిడ్డ ఉన్నాడండి. ఈ ఫోటోలో ఉన్న బిడ్డ ఎవరు, ఇతను ఆ బిడ్డను ఎందుకు ఎత్తుకున్నాడని ఇంకో తండ్రిని అడగటం అనేది నాకు సిగ్గుగా ఉంది నిజానికి. ఒకసారి ఈ ఫొటోస్ మీరు చూసారా? నేను మార్నింగ్ చూసాను సార్. నేను ఇన్ని రోజులు ఫొటోస్ కోసం ట్రై చేసిన దొరకలేదు. ఈయన ఎవరండి? సుభాష్, పోతిరెడ్డి సుభాష్. నేను కూడా నేను ఎప్పుడు చూడలేదు హానెస్ట్ గా. ఆ ఫోటోలో ఫస్ట్ అది అపోలో డాక్యుమెంట్స్ లో ఫస్ట్ టైం ఆయన పేరు చూశాను. ఆయన ఎప్పుడు కలవలేదు, కానీ ఫోన్ లో మాట్లాడాను. అతని పేరు ఉంది కాబట్టి తనకు ఫోన్ చేసి అడిగాను. ఇక్కడ హాస్పిటల్లో, బహుశా మీరు చెప్పిన అపోలో హాస్పిటల్లో డెలివరీ అయిన రోజు ఆ బిడ్డని ఇప్పుడు ఎత్తుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే వివాదాస్పదమై తండ్రి ఎవరో తెలియకుండా చిన్న బిడ్డని ఎత్తుకుని ఉన్న ఫోటో. ఈ ఫోటో చూస్తున్నప్పుడు ఒక బయట వ్యక్తి వచ్చి ఎత్తుకుంటున్నట్టు, అంటే ఎవరో బిడ్డను చూడటానికి వెళ్ళి ఎత్తుకున్నట్టుందా, కన్న తండ్రి ఎత్తుకున్నట్టు, నేను కన్నా నా బిడ్డ ఎత్తుకున్నట్టు అనిపిస్తుంది మీకు? ఇది సార్, ఇదైతే నేను కామెంట్ చేయలేను. ఎందుకంటే ఆల్రెడీ నేను ఆడియో విన్నాను కదా. ఆడియోలోనే కాంట్రాడిక్టరీ ఉంది. ఆడియోలో ఏమంటాడంటే, అసలు నేను ఐఎమ్ రెడీ ఫర్ ఎ DNA టెస్ట్, ఐఎమ్ రెడీ టు కమ్ టు ఎనీ కోర్ట్, ఆ బిడ్డకు నాకు ఎటువంటి సంబంధం లేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక్కడ చూస్తేనేమో కన్న తండ్రిలాగానే యాక్ట్ చేస్తా ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మీ కళ్ళల్లో కన్న బిడ్డని, నా బిడ్డ పుట్టాడన్న సంతోషం, ఆనందం, ఆత్మీయత, ప్రేమ, అనుబంధం, ఇంకేవేవో అవన్నీ కూడా క్లియర్ గా కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ సంథింగ్ అందంగా అలంకరించారు. బహుశా బిడ్డకి 6వ నెల 3వ నెల సంథింగ్ ఏదో ప్రోగ్రామ్ చేసినట్టున్నారు. ఇద్దరు చాలా అన్యోన్యంగా కనిపిస్తున్నారు ఇక్కడ ఈ ఫోటోలో. మీకు మళ్ళీ చెప్తున్నానండి,
చూసే జనం ముందు, ఎందుకంటే ఈ వీడియోని చాలా మంది చూస్తుంటారు. ఈ సందర్భంగా మీ వైఫ్ ఇంకొకళ్ళతో ఈ విధంగా ఉన్న ఫోటో చూపించి అడగటం అనేది తప్పు అసలు, నిజం చెప్పాలంటే సొసైటీలో. కానీ ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడండి ఇదేదో సత్యనారాయణ వ్రతం ఏదో చేస్తున్నట్టున్నారు. ఇల్లు కొత్త ఇల్లు ఏదో ఫ్లాట్ కొనుక్కున్నట్టున్నారు. అక్కడ పూజా కార్యక్రమం. రియల్ భార్యాభర్తలు ఎలా ఉంటారో అంతకంటే ఎక్కువ అన్యోన్యంగా ఇక్కడ కనపడుతూ ఉన్నారు. చక్కగా ఆయన పట్టు వస్త్రాల్లో ఉన్నాడు, పంచె వాటిలో ఉన్నాడు.